విధానంలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూ హలో మాల చలో ఇందిరా పార్క్ పోస్టర్ను ఆవిష్కరించిన మాల విద్యార్థి సంఘాల నాయకులు. రోస్టర్ విధానం కారణంగా మాల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఉస్మానియా యూనివర్సిటీ మాల విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 5న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద హలో మాల చలో ఇందిరా పార్క్ పేరుతో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు విద్యార్థి నాయకుడు నామా సైదులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను ఉస్మానియా యూనివర్సిటీలో ఆవిష్కరించారు. రోస్టర్ విధానంలో తక్షణమే మార్పులు చేసి మాల విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఈ నెల 5న జరిగే మహాధర్నాలో విద్యార్థులు, యువత, మాల సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విద్యార్థి నాయకులు పిలుపునిచ్చారు. హలో మాల చలో ఇందిరా పార్క్ ఈ నెల 5వ తారీఖున మాల విద్యార్థులకు, ఉద్యోగులకు రోస్టర్ విధానంలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వర్గీకరణ వల్ల జరుగుతున్న నష్టంపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాల విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ, మాల ప్రజానికమంతా ఈ యొక్క ఇందిరా పార్క్ ధర్నా కార్యక్రమంలో ఈ నెల 5వ తారీఖున ఉదయం 10 గంటలకు భారీ ఎత్తున జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాల ప్రజానికం, విద్యార్థులు, ఉద్యోగులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మాల విద్యార్థులకు, ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై ఇప్పటికైనా మనం మేల్కొని రాష్ట్ర ప్రభుత్వానికి మాలల నిరసన కార్యక్రమాన్ని తెలియజేసి మాలల సత్తా ఏందో తెలియజేయాలా. లేని పక్షంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాలలను చిన్న చూపుగా చూస్తుంది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాల మేధావులు మౌనం వీడాలా. మాల మేధావుల యొక్క మౌనం మాల ప్రజానికానికి చాలా ముప్పు పొంచి ఉంది. కాబట్టి ఈ నెల 5వ తారీఖున జరిగే ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసి అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలోని మాల విద్యార్థులంతా భారీ ఎత్తున తరలి వచ్చి ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇది ప్రధానంగా విద్యార్థుల సమస్య, ఉద్యోగుల సమస్య. కాబట్టి మనం విద్యార్థులుగా స్వతహాగా ఎక్కడికక్కడిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వేదికగా ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని చేసి పిలుపునిస్తున్నాం. జై భీమ్, జై మాల. 5వ తారీఖున ధర్నా చౌక్ వద్ద మాలల మహాధర్నా కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు భారీ ఎత్తున తరలి రావాలని పిలుపునిస్తున్నాం. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలోని ప్రొఫెసర్లు, టీచింగ్, నాన్ టీచింగ్ మీరంతా కూడా భారీ ఎత్తున వచ్చి వేలాదిగా తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా. మాల విద్యార్థులకు, ఉద్యోగులకు జరుగుతున్న ధర్నాపై ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గుణపాఠం చెప్పాల్సిందిగా యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు కూడా రావాల్సిందిగా పిలుపునిస్తున్నాం. జై భీమ్, జై మాల.